ఇప్పుడు ఎటు వెళ్తున్నా అంటే నేను మా ఇంటికి వెళ్తున్నా. సో చూడవచ్చు వెనకాల. ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్లో ఉన్నా, బేగంపేట రైల్వే స్టేషన్లో. ఇంటికి వెళ్ళాక చాలా రోజులు అయిపోతుంది. లైక్ లాస్ట్ నేను మార్చ్లో ఎప్పుడు వెళ్ళా ఇంటికి. ఓకే, మార్చ్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యారేజ్, లైక్ మా ఫ్రెండ్ది కాదు, మా ఫ్రెండ్ సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ ఉండే. సో అప్పుడు వెళ్ళా. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అమ్మ రా 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 అంటుంది. ఒక చిన్న పండుగ లాంటిది ఒకటి ఉంది, ఎల్లమ్మ పండుగ అని చెప్పేసి. సో చేసుకోవాలి. సో అందుకోసం ఇంటికి వెళ్తున్నాం. పండుగ ఎలా చేసాం, ఏంటి, ఏం కథ అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. బేగంపేటలో నేను ఎక్కింది పర్పని ఎక్స్ప్రెస్. బట్ మెడిచల్ వచ్చేసింది కదా. మెడిచల్ వచ్చిన తర్వాత ఏంటంటే నా ముందే ఇంకో ట్రైన్ ఉండే, అదే నాగర్సూల్ ఎక్స్ప్రెస్. రేపు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏమో లంచ్ కొడుతున్న ట్రైను. సో దాని నుంచి మళ్ళీ దీనికి షిఫ్ట్ అయ్యాయి, ఎందుకంటే అక్కడ చాలా హ్యూజ్ క్రౌడ్ ఉండే. అందుకోసమే నేను పర్పని నుంచి ఇప్పుడు నాగర్సోల్కి చేంజ్ అయ్యాను. ఓకే, ఇది ఏ టైం వరకు డ్రాప్ చేస్తుందో తెలీదు. వేరియస్ మై ట్రైన్ యాప్లో చూస్తుంటే యాక్చువల్లీ 12:30 ఉంది, అది ఎక్స్పెక్టెడ్ టైం. బట్ దానికంటే ఇంకా కింద ఇంకొక టైం పెట్టాడు, 1:32 అని. చూడాలి ఇక ఏ టైం. ఇఫ్ ఇన్ కేస్ పర్పనీలో ఉంటే మాత్రం నేను ఆ టైంకి లైక్ 2:30 అయిపోయేది నాకు తెలిసి. బట్ ఈ ట్రైన్ చూడాలి ఎంత టైంకి దించుతాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 ఏమవుతుంది. సో ఇప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో వెనుక మీరు బోర్డు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా అయితే జర్నీ సాగింది. ఇఫ్ ఇన్ కేస్ నేను పర్బనీకి వచ్చి ఉంటే మాత్రం నాకు తెలిసి వచ్చేవాడిని కదా ఈ టైం వరకు కూడా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బస్సెస్ కూడా ఉండవు. నిజామాబాద్ నుంచి బస్సెస్ స్టార్ట్ కావాలి అంటే నాకు తెలిసి మార్నింగ్ 4:35 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. మా ఊరు నిర్మల్కి అయితే ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో ఉన్నా, కొద్దిసేపు ఇక్కడనే ఉంటా నేను. ఇక్కడ కొద్దిసేపు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి నిర్మల్కి. నిర్మల్ బస్ స్టాండ్కి చేరుకోవడానికి నాకు ఎర్లీ మార్నింగ్ 6:37 అయింది. సో మళ్ళీ ఆ టైంకి అయితే మా ఊరికి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏముండవు. సో అక్కడ నుంచి నేను మళ్ళీ చిట్యాలనే ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్ వరకు ఒక బస్ ఎక్కి చూస్తున్నారు కదా. సో ఇక్కడ రోడ్డు లైక్ ఇది కమాన్ అనుకోండి, ఇక్కడైతే దిగేసా. సో ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ కొద్దిగా అయితే వెయిట్ చేసా. మా అన్నకు కూడా కాల్ చేశారు అమ్మని చెప్పేసి. సో ఇక మా అన్న అయితే వచ్చేసి కనిపిస్తున్నాడు కదా, సో ఇతనే మా అన్న. సో మా అన్న అయితే ఇక బైక్ ఎక్కేసి మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాయి. ఇక ఫైనల్లీ మా ఇంటికి అయితే చేరుకున్నా. మా ఇంటికి చేరుకోవడానికి నాకు 8:30 ఏమైంది. 8:39 వరకు అయితే నేను మా ఇంటికి అయితే చేరుకున్నా. సో ఇదే మా ఇల్లు. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఈవిడే మా అమ్మ పేరు రుక్మిణి, కానీ సుధా అంటాం మేమందరం. సో ఇక కనిపిస్తుంది కదా, నవ్వుతుంది కదా. సో ఈవిడ నా డార్లింగ్, అంటే మా నాన్నమ్మ అన్నట్టు. సో ఇది మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్. సో ఈ ఆవు పేరు వచ్చేసి లక్ష్మి. వీడియో స్టార్టింగ్లో ఎల్లమ్మ పండుగ అని చెప్పాం కదా. సో ఇప్పుడు అటే వెళ్తున్నాం అన్నట్టు. నేను, నానమ్మ, అమ్మ కలిసి వెళ్తున్నాము ఒక చిన్న కోడితోటి. సో ఆ ఎల్లమ్మ పండుగ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి మా నానమ్మ చెప్తుంది, ఒకసారి ఇందాం. ఇప్పుడు చెప్పు, ఇదంతా అసలు ఎందుకు చేస్తారు ఏంది ఒకటి చెప్పు నాకు. ఎల్లమ్మ పుండ్లు అవుతాయని చేస్తున్నాం. ఎల్లమ్మ పుండ్లు గోకుడు. ఓకే, అందుకే చేస్తున్నాం. మరి ఎల్లమ్మ అంటే బండలు అవన్నీ ఎందుకు పెడతారు? అవి ఎల్లమ్మ రాళ్ళని పెట్టినాం. ఇక ఎదిరిచ్చి చేస్తున్నాం కదా, ఎదిరిచ్చి చేస్తున్నాం కాబట్టి అవి అంచనాకు అట్లా పెట్టాలని పెడుతున్నాం. పెట్టి ఇక ఏదో దీపం ముట్టించి బోనం అండి, పువ్వులు, గడ్డలు అయితాయని ఉల్లిగడ్డలు పెడుతున్నాం. మరి అది పాశము నైద్యం అండాల కదా ఎల్లమ్మకు, నైద్యం అండి అన్న. అప్పుడు నాటికాలం నాడు 7 బోనాలు అండిర్రట. ఇప్పుడు ఏదో ఇక మాకు కలిగిన కాడికని అన్ని ఇక మళ్ళా దీపం ముట్టించి అన్ని చేసి అదేంది ఊదు ఆ గుగ్గులేమో అవి అన్నీ వేసి ఆ కోడి పుంజుతోని ఎల్లమ్మ చేస్తున్నాం.
మరి అటి జిమ్మల కూర అన్నం ఏంది? ఆటిజిమ్మల కూర ఆమె కంపల్సరీ అండుడే. పెరుగు నైద్యం తీయడిది పెరుగుతోని. ఇక ఆటిజిమ్మల కూరనేమో తెల్లట అన్నం. అట్లా చేస్తే దానికి తెల్లగల్లు ఖచ్చితంగా ఉండాల్సింది. తెల్లగల్లు అయితే కంపల్సరీ ఉండుడే. ఇప్పుడు మనం చేసిన ఎల్లం ఏది? కారగాం ఎల్లం. కారగాం ఎల్లమ్మ. అంటే గుడి ఏడు ఉంటుంది మరి? కారగాం కాడ ఉన్నది కదా పెద్ద గుడి. ఏడా కారగాం ఏడా? మన మన ఎలిట్ కాడ ఈడ ఎలిట్ పక్కకు లేదా? ఆడ పక్కకే ఉన్నది. సో ఇట్లా చేస్తాం అంటాం. సో విన్నారు కదా, మా నాన్నమ్మకి తెలిసింది మనతో షేర్ చేసుకుంది. సో ఈ విధంగా అయితే ఎల్లమ్మ పండుగనైతే వేసుకున్నాం. ఇంకో డౌట్ రావచ్చు, ఎల్లమ్మ పండుగ కదా మరి కోడి వచ్చింది ఎట్లా వండిరు ఏంది ఏం కదా. యాక్చువల్లీ నేను అదంతా ఏం షూట్ చేయలేదు, ఇంతవరకే షూట్ చేసిన. సో హైదరాబాద్ టు నా ఇంటి వరకు ఈ విధంగా అయితే నా జర్నీ అయితే సాగింది. సో వీడియో ఇక్కడికైతే నేను ఎండ్ చేస్తున్నా. ఇంకో నెక్స్ట్ వీడియోలో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.